ఏమ్మా నిన్న వచ్చిన సంబంధం కూడా ఇష్టం లేదా? కాదమ్మా తల్లి, ఇప్పటికే ఎన్నో మంచి మంచి సంబంధాలు వచ్చాయి, ఎందుకు కాదంటున్నావో నాకేం అర్థమే కావడం లేదమ్మా. ఏమ్మా ఎవరినైనా ఇష్టపడ్డావా? చిచ్చి అట్లాదేం లేదు నాన్న, నేను మీ కూతుర్నే నాన్న. మరి ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? ఈ మధ్య ప్రతిసారి హాస్పిటల్కి వెళ్తున్నా కదా నాన్న. అవును, అంత బాగుందన్నావు కదమ్మా, మెడిసిన్ కూడా వాడావు కదా, మరి ఇప్పుడు ఏమైంది? మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను నాన్న. కానీ అక్కడ డాక్టర్ ఏమనిందంటే నీకు ఫ్యూచర్లో పిల్లలు పుట్టరమ్మా అనింది. ఏం మాట్లాడుతున్నావమ్మా? మరి భగవంతుడా, ఉన్న ఒక్క కూతురు కూడా సంతోషం చూడలేకపోతున్నా. సరేలేమ్మా, నీకు జీవితాంతం తోడు ఉండాలి కదా, పెళ్లి చేసుకోమ్మా, ఎవరు మన దత్త తీసుకోవచ్చులే. మీరు నా మీద ప్రేమతో చెప్తున్నారు నాన్న, కానీ నన్ను చేసుకునేవాడు కూడా అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకుంటే పర్వాలేదు నాన్న, కానీ అర్థం చేసుకోకుంటే పెళ్ళి అయ్యాక నా లైఫ్ ఇంకా ఘోరంగా ఉంటుంది నాన్న. అందుకనే నాన్న నాకు ఈ పెళ్ళి గిల్లి ఏమీ వద్దు, నేను మీకు తోడుగా ఉంటా, మీరు నాకు తోడుగా ఉండండి చాలు. అందరూ అలాగే ఉండరు కదమ్మా, 100కి 10 మంది మంచోళ్ళను ఉండరా? ఆ 10 మందిలో ఒక్కడన్నా దొరకడా నా బంగారు తల్లికి? నన్ను అర్థం చేసుకునేవాడు వస్తే ఖచ్చితంగా అంటే పెళ్లి చేసుకుంటా నాన్న. సరేలేమ్మా.